నేడు సౌత్ ఆఫ్రికాతో టీమిండియా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది. ఇక తొలి వన్డేలో గెలిచి భారత్ అయితే జోరు మీతుంది. ఇక రాయ్పూర్ లో రెండో వన్డే జరగనుంది. సూపర్ ఫామ్ లో రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇక మార్పు లేకుండానే టీమిండియా రెండో వన్డే ఆడే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక మరొక్కసారి పెవిలియన్ కే పరిమితం కానున్నారు రిషబ్ పంత్ అని కూడా వినిపిస్తోంది. ఇక యశస్వి జైస్వాల్ మరియు రుతురాజ్ గేక్వాడ్ కు మరొక అవకాశం. సౌత్ ఆఫ్రికా తరపున జట్టులో చేరుతున్నారు కెప్టెన్ తెంబా బౌపా ఇంకా మరియు స్పిన్నర్ కేశవ్ మహారాజ్. ఇక బౌలర్లకు కూడా అనుకూలంగా రాయ్పూర్ పిచ్ ఉంది. ఇక రెండో వన్డే గెలిచి సిరీస్ నెగ్గాలని భారత్ అయితే ప్లాన్ వేస్తుంది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, రాయ్పూర్ లో ఈరోజు వన్డే మ్యాచ్ ఎలా జరగనుందంటారు? మూల్య ఎంతో ఉత్కంఠగా చూస్తున్నటువంటి రెండో వన్డే కూడా రానే వచ్చింది. ఈ సిరీస్ లో ఎలాగైనా అంటే ఈ సిరీస్ ని ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలని కెప్టెన్ కేఎల్ రాహుల్ పట్టుదలగా ఉన్నాడు. ఎందుకంటే మొన్న జరిగినటువంటి రెండు టెస్టుల సిరీస్ లో టీమిండియా వైట్ వాష్ అయింది. దీంతో ఎలాగైనా సరే గెలిచి పట్టుదలగా అంటే ఈ సిరీస్ మొత్తాన్ని కూడా ఈ మ్యాచ్ గెలవడమే కాదు, సిరీస్ మొత్తాన్ని కూడా వైట్ వాష్ చేయాలనే పట్టుదలతోనే భారత్ అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలోనే జట్టు కూర్పు విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇక జట్టు కూర్పుకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి కసరత్తు అయితే జరిగింది. ఇక సీనియర్ ఆటగాడు రిషబ్ పంత్ విషయంలో మాత్రం ఈసారి కూడా మొండి చేయి చూపించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక పిచ్ విషయంలో కానీ ఇటు ఆటగాళ్ల విషయంలో కానీ మొత్తం అంటే భారత్ కూడా చాలా జాగ్రత్తగానే ప్రణాళికాబద్ధంగానే అడుగులు వేసింది. అంటే వన్డే ఆటగా దాదాపుగా 350 స్కోర్ తగ్గట్టుగానే అంటే 350 పైన స్కోర్ నమోదయ్యే విధంగానే పిచ్ కూడా రూపొందించారు అనేది కూడా కొంత వినపడుతుంది. ఇక హిట్టర్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగానే ఉన్నారు. ఎందుకంటే మొన్న మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైస్వాల్ ఫెయిల్ అయ్యారు. ఈ మ్యాచ్ లో మాత్రం వాళ్ళిద్దరికి మరో అవకాశం ఇచ్చి ఖచ్చితంగా అంటే వాళ్ళని ప్రోత్సహించాలంటూ కూడా కేఎల్ రాహుల్ భావిస్తున్నాడు. దీంతో వాళ్ళిద్దరు కూడా ఈ మ్యాచ్ లో బ్యాట్ జులిపించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక అటు బౌలింగ్ విభాగంలో కూడా భారత్ కాస్త కట్టుదిట్టంగానే కనపడుతోంది. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ మన మ్యాచ్ లో గేమ్ చేంజర్ గా నిలిచాడు. అతను కూడా కాస్త పట్టుదలగానే కనపడుతున్నాడు ఈ మ్యాచ్ విషయానికి వస్తే. ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ వీళ్ళ ముగ్గురే ఇప్పుడు అంటే నేషనల్ మీడియాలో కానీ ఇంటర్నేషనల్ మీడియాలో కానీ క్రికెట్ వర్గాల్లో కానీ హాట్ టాపిక్ అయ్యారు. వీళ్ళ ముగ్గురు పైనే మ్యాచ్ కి సంబంధించి అంచనాలన్నీ కూడా ఉన్నాయి. మొన్నటి మ్యాచ్ లో విరాట్ కోహ్లీ సెంచరీ చేస్తే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇద్దరు కూడా అర్ధ సెంచరీలతో రాణించిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు ఏ విధంగా ఆడతారు అనేది ఆసక్తిని నేర్పుతుంది. ఇక బౌలింగ్ విభాగంలో హర్షదీప్ సింగ్ కొంత మెరుగ్గా రాణించాల్సి ఉంది అనేది కూడా కొంత వినపడుతుంది. అయితే ఈ మ్యాచ్ లో హర్షిత్ రాణాను పక్కన పెట్టాలి అనే డిమాండ్లు కూడా కొంత వినపడుతున్నాయి. మరి దీనికి సంబంధించి టీమిండియా యాజమాన్యం అడుగులు వేస్తుంది ఏంటనేది అయితే చూడాలి. అటు యువ ఆటగాళ్లు ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ కానీ యశస్వి జైస్వాల్ కానీ వన్డేల్లో రాణించాలి, వన్డేల్లో ముందుకు వెళ్ళాలంటే ఈ మ్యాచ్ లో తప్పక రాణించాల్సిన పరిస్థితి ఉంటుంది. మరి ఏ విధంగా రాణిస్తారు ఏంటనేది చూడాలి. రైట్, ఇప్పుడు మరి సౌత్ ఆఫ్రికా జట్టులో కూడా 2 మార్పులు జరిగినట్లు కనిపిస్తోంది. మరి ఇప్పుడు సౌత్ ఆఫ్రికా జట్టు పుంజుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే సౌత్ ఆఫ్రికా జట్టు చాలా బలమైన జట్టు. ఇప్పుడు టెంబా బౌమా కానీ కేశవ్ మహారాజ్ కానీ వీళ్ళిద్దరు వస్తే ఆ జట్టు అదనపు బలం. ఎందుకంటే కెప్టెన్ పరంగా ఫీల్డ్ లో బౌమా ఉంటే జోష్ వేరే ఉంటుంది. కాబట్టి అతను వస్తే మాత్రం ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది. ఇక కేశవ్ మహారాజ్ కూడా ఇండియా పిచ్ మీద మంచి అనుభవం ఉన్న ఆటగాడు కాబట్టి అతనిది కూడా మంచి ప్రభావం చూపించే స్పిన్ బౌలింగ్ అవుతుంది. అటు మిగిలిన ఆటగాళ్ళు మీ సీనియర్ ఆటగాళ్ళు ఆల్రౌండర్ వియాన్ ముల్డర్ కానీ వీళ్ళు కొంత పక్కన ఉన్నా సరే ఈసారి ఈ మ్యాచ్ లో మాత్రం ఎడెన్ మార్క్రమ్ అలాగే ఓపెనర్ రికెల్టన్ కానీ వీళ్ళందరూ కూడా కొంత ఎలాగైనా సరే ఆడాలి అనే పట్టుదలగానే ఉన్నారు. రైట్, మరి ఇప్పుడు రాయ్పూర్ పిచ్ పరిస్థితి ఎలా ఉందంటారు? విన్నింగ్ ఛాన్సెస్ ఎవరికి ఎలా ఉండే అవకాశాలు ఉన్నాయి? ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళు కనీసం 350 పైన స్కోర్ చేస్తే మాత్రం గెలవడం ఖాయంగానే కనపడుతుంది. మొన్నటి మ్యాచ్ లోనే ఉండబోతుంది. ఇక అటు అంటే స్పిన్ కి సంబంధించి రెండో ఇన్నింగ్స్ లో కాస్త ఫ్లడ్ లైట్ల వెళ్తుర్లు, ఎందుకంటే చలికాలం కాబట్టి ఫ్లడ్ లైట్ల వెళ్తుర్లో బ్యాటింగ్ చేసే సమయానికి కొంత మంచు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చేజింగ్ కంటే కూడా ఫస్ట్ టాస్ గెలిచిన వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకోవడం మంచిది. కాబట్టి ఇక చేజింగ్ కూడా కొంత అనుకూలంగానే ఉండొచ్చు కానీ కొంత మంచు ప్రభావం ఉంటుంది. కాబట్టి బ్యాటింగ్ అంటే రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసే వాళ్ళు కొంత ఇబ్బంది ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. నేడు సౌత్ ఆఫ్రికాతో టీమిండియా రెండో వన్డే జరగనుంది. తొలి వన్డేలో గెలిచి జోరు మీదుంది భారత్. ఇక ప్రస్తుతం రాయ్పూర్ లో రెండో వన్డే జరగనుంది. సూపర్ ఫామ్ లో అయితే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఉన్నారు. మార్పులు లేకుండానే టీమిండియా రెండో వన్డే ఆడే అవకాశం కనిపిస్తుంది. ఇక మరొక
మరొకసారి కూడా పెవిలియన్కే పరిమితం కానున్నారు రిషబ్ పంత్ అంటూ వినిపిస్తోంది. ఇక యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్కు కూడా మరొక అవకాశం. ఇక సౌత్ ఆఫ్రికా తరపున జట్టులో చేరనున్నారు కెప్టెన్ తెంబా బౌమా, ఇంకా స్పిన్నర్ కేశవ్ మహారాజ్. ఇక ప్రస్తుతం అయితే బౌలర్లకు అనుకూలంగా రాయ్పూర్ పిచ్ ఉన్నట్టు కనిపిస్తోంది. రెండో వన్డే గెలిచి సిరీస్ నెగ్గాలని మాత్రం భారత్ ప్లాన్లో ఉంది. ఇక రెండో వన్డే కూడా ఫస్ట్ దానిలాగే ఉంటుందనే కూడా వినిపిస్తోంది.